హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పూల చెట్లను చూపిస్తున్నాను. ఉదయాన్నే లేచిన వెంటనే ఈ పూలు చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నాకు లేవగానే ముందు పూలే చూస్తాను అనమాట. ఈ పూలను ఇలా చూస్తుంటే చాలు మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా నేనైతే టిఫిన్కి అయితే పూరీ కలుపుతున్నాను. పూరీ పిండి కలిపేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, చేసేసాను. కర్రీ చేసేసి తర్వాత టిఫిన్ వేసేసుకుని టిఫిన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అందరం చేసేసాము. నెక్స్ట్ ఇక నేను ప్రాన్స్ తీసుకున్నాను. ప్రాన్స్ వాష్ చేస్తున్నాను అనమాట. ప్రాన్స్ ఎప్పుడైనా సరే మజ్జిగ, పసుపు, ఉప్పు వేసి వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటాయి. ఇంకా స్మెల్ కూడా రాదు అంతగా. ప్రాన్స్ అనేసరికి స్మెల్ వస్తుంది అనమాట బాగా. అలా వాష్ చేస్తే కనుక స్మెల్ రాదు. నేనైతే గోంగూర ప్రాన్స్ చేద్దామని చెప్పి ఇది ప్రాన్స్ అయితే వేయించేస్తున్నాను అనమాట. ఇవి చిన్న చిన్న ప్రాన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకని చెప్పి నేను ఇవే తీసుకున్నాను. ఇవైతే గోంగూరలో వేసేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నా పని అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక నేను సండే కదా, సండే రోజు అంటే మనకి చాలా పనులు ఉంటాయి. ఆడవాళ్ళు ఇంట్లో తిని కూర్చుంటారని చాలామంది అనుకుంటారు, కానీ తినేం కూర్చోరు, ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు మాత్రం కూర్చుంటా ఖాళీయే ఉండదు, చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. ఇదిగో నేనైతే మొత్తం బూజు మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో మొత్తం కిటికీలతో సహా అన్నీ క్లీన్ చేసి కర్టెన్స్ అవన్నీ తీసేసి వాష్ చేసుకుందామని బయట వేసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పండగలప్పుడే కాదు, అప్పుడప్పుడు సండే, సాటర్డే అలా మనం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇదే నా పని. సండే కానీ సాటర్డే కానీ ఇలానే చేస్తాను నేనైతే. మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు, తెలుసుకోవాలనుకుంటున్నా కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో క్లీను. ఇంకా ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత వంట దగ్గర అయితే వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా రైసే కడిగి పెట్టాలి. పని అంతా అయిన తర్వాత కూర్చునే ఖాళీ ఏమి ఉండదు నాకు. 1 గంట అవుతుంది అనమాట పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. మా గేదెలు కూడా ఉన్నాయి కదా, వాటికి నీళ్లు పెట్టుకోవటం, వాటి దగ్గర కూడా పని ఉంటుంది నాకు. ఖాళీగా ఏమి ఉండదు నేను. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మా డాడీ అయితే వచ్చారనమాట. మా డాడీ వస్తే కొంచెంసేపు అలా కూర్చున్నారో లేదో ఫోన్ కాల్ వచ్చింది, వెంటనే వెళ్ళిపోయారు. ఏంటి నాన్న అప్పుడే వెళ్ళిపోతున్నావు అంటే, కాదు నాకు ఫోన్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెంటనే లేచి వెళ్ళిపోయారు. ఏమీ ఉండలేదు ఎక్కువసేపు. ఇంక సర్లే అని చెప్పి నేను పూజ దగ్గరికి వచ్చేసాను. ఆల్మోస్ట్ పూలు మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం దేవుడికి ఇలా ప్రతిరోజు పూలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట నాకైతే. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇదిగో మా మల్లి చెట్టును చాలా మల్లెపూలు పూసినవి. అవి అయితే ఒకరోజు మేము మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉన్నాడండి మా ఊళ్ళో, ఆ గుడికి ఇద్దామనుకుంటున్నాను నేను పూలు అయితే. మనం పెట్టుకుంటమే కాదు, అప్పుడప్పుడు దేవుళ్ళకి కూడా అలంకరించాలి, అందుకని చెప్పేసి ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా పూలు అయితే చాలా ఉన్నాయి పూసినవి. మా మల్లి చెట్టు చాలా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది మల్లి చెట్టు అయితే. అయినా సరే ఎప్పుడు కట్ చేస్తే వెంటనే పూలు వస్తూనే ఉంటాయి అన్నమాట. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. వర్షం పడితే ఎందుకున్నానండి మల్లెపూలకి స్మెల్ తగ్గిపోతుంది. ఓన్లీ సమ్మర్లోనే, వర్షాలు పడకుండా సమ్మర్లోనే పూలు మాత్రం బాగా పూస్తాయి, స్మెల్ కూడా బాగా వస్తుందన్నమాట. చక్కగా లావు పూలు కదా, పూల జడకు కూడా చాలా అందంగా ఉండే ఈ పూలు. నేనైతే పూలు మొత్తం కోసుకొచ్చేసాను. ఇవి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, మా చెట్టును పూసిన పూలు అనమాట ఇవి. సన్నజాజులు అండ్ మల్లెపూలు అయితే లావు మల్లెపూలు ఇవి, ఎంతో స్మెల్ వస్తాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.